అందరికీ నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ రోజు నేను విలాసాగర్ ఇటుక బట్టీల దగ్గరకు వచ్చిన. ఇటుక బట్టీల దగ్గర ఒకసారి అటు చూడండి, అక్కడ కాలుతున్నది అది ఉందా ఆ పొగతోటి ఊర్లలో పోతున్నది. దాని వల్ల అక్కడ ఊర్లలో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందంట. అదే విధంగా ఇక్కడ వేసిన బూడిది ఉంది కదా, ఈ బూడిది మొత్తం చూపెట్టే ప్రయత్నం చేయి. ఈ బూడిది ఉందా, ఇదంతా కొట్టుకపోయి గాలి ద్వారం వస్తే ఇళ్ళ మీద పడుతుందట. ఇక్కడ నిల్చుంటే ఇటుక బట్టీల కంపు వాసన వస్తుంది. ఆ కంపుకు ఈ మన ముక్కు కూడా శ్వాస ఆడడం లేదు. అంతటి ఘోరంగా ఇటుక బట్టీలు నడిపిస్తా ఉన్నాడు ఈ ఓనరు. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది చైల్డ్ లేబర్ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు చైల్డ్ లేబర్ ఉన్నారు. నేను రాగానే కెమెరా పెట్టగానే డైరెక్ట్ గా ఆ రూమ్ లో కూర్చుకొని వెళ్ళిపోయారు. అక్కడ చూడండి, జూమ్ కొట్టే ప్రయత్నం చేయి. అక్కడ ఒక పాప నేను రాగానే ఏం చేసింది అంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి కెమెరా వస్తుంది న్యూస్ వాళ్ళు వచ్చిర్రు, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పగానే ఆ పాప ఉరికేసింది. చిన్న చిన్న పిల్లలు, చదువుకోవాల్సిన పిల్లలతోటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇటుక బట్టీలు ఇక్కడ పని చేపిస్తున్నాడు ఈ ఓనరు. చూడండి, ఈ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నాయి, దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు, చైల్డ్ లేబర్ తో ఎలా పని చేపిస్తారు, దీనికి అనుమతి ఎవరు ఇచ్చిర్రు. అక్కడ చూడండి, కాలుతున్న ఆ స్మెల్ ఎంత కంపు వస్తుందంటే అంత కంపు వస్తుంది. ఇక్కడ లేబర్ ఉన్నారు. బ్రదర్, తెలుగు హిందీ బై, తెలుగు రాదు, హిందీ రాదు. कहाँ पे आप? हाँ, नहीं आता। हाँ, अब ओनर कौन है? कोई भी नहीं, ఎవరు తెలియదు. अब कहाँ है? ఇక వీళ్ళు లేబర్ వాళ్ళకు గోందీ భాష లెక్క ఉన్నట్టున్నది. వాళ్ళు హిందీ రావడం లేదు, అదేవిధంగా మీతో ఏం రావడం లేదు. ఎక్కడ అంటే ఏం చెప్పట్లేదు. అక్కడ ఉరుకుతున్న చిన్నపిల్లలు ఉన్నారా, ఆ ఉరుకుతున్నారు చూడగో, అక్కడ నుంచి ఉరుకుతున్నారు. ఆ ఉరుకుతున్న చిన్నపిల్లలు వాళ్ళతో ఇక్కడ పని చేపిస్తున్నారు చైల్డ్ లేబరు. మీకు ఇప్పుడు చూపెడతారా అండి, నా వెనుకనే రండి. తప్పకుండా ఇటుక బట్టి మీద చర్య తీసుకోవాలా. ఎందుకు అంటే చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ వర్క్ చేపిస్తూ ఉన్నారు. ఈ పిల్లలు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, దగ్గర మహారాష్ట్ర ఆ ఏరియా నుంచి వచ్చిన పిల్లలు. ఆ పిల్లలతోటి ఇక్కడ పని చేపిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఉండడానికి నివాస స్థలాలు ఏర్పాటు చేసారు వీళ్ళు ఇక్కడ. ఇది బొగ్గు కంకర అంత ఇక్కడ పెట్టిరు. భయ్యా కోయి भी తెలుగు आता? नहीं आता? हिंदी? अब कहाँ लैंग्वेज आता? गोंडी भाषा, उड़िया भाषा. अब कहाँ है? उड़ीसा. हाँ, उड़ीसा है. नाम क्या है? फगनी. इधर में कितना साल में काम करते? 1 साल में काम करते. इधर छोटा वाला बच्चा है ना, ये काम करते? नहीं, काम नहीं करते, छोटा वाला काम नहीं करते. इधर में हमने दिखाया, वो उधर जाएगा वो. नहीं, छोटा वाला घूमता है ना. हाँ, वो छोटा वाला का बड़ी वो एजुकेशन नहीं है? नहीं है. क्यों है? छोटा वाला तो उड़ीसा में है. हाँ, इधर नहीं है. इधर छोटा वाला काम करते, मैं देखा हूँ. नहीं घूमता है छोटा वाला, मैंने ऐसा करता नहीं काम करता. जी बोलो एक बार. हाँ. मैं उधर कैमरा ऑन करने के बाद उधर एक भैया వచ్చి क्या बोलो, वो कैमरा वाला आ गया, तू छोटा वाला जाएगा आने का, वो पूरा छोटा वाला जाएगा. काम नहीं करता, छोटा वाला काम नहीं करता, ये घूमता ना. हाँ, ये खेलता घूमता. इधर कितना लोग है मालूम नहीं. पूरा कितना लोग? उड़ीसा वाला है क्या उधर लोकल वाला? नहीं, उड़ीसा वाला है ना. पूरा उड़ीसा वाला. हाँ. अब रोज दिन में कितना आता? कितना आता? कितना वो 200 300 400 ये काम करता ना. हाँ, 500 एक दिन 500 रुपये आ गया. ఇది 1000 रुपये होता. జియో జోడిగా మొత్తం ఇక్కడ ఒడిస్సా వాళ్ళని పెట్టేసిండు. చిన్న పిల్లలు ఇక్కడ పని చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి అర్థం కావడం లేదు, కానీ చిన్న పని చేస్తున్నారు. అని కెమెరా ఆన్ చేయగానే ఆ పిల్లలు వెళ్ళిపోయారు. ఆ పిల్లలు ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఇక్కడ ఇటుకలు మోసేటోళ్ళు. నేను సడన్ గా వచ్చి తీయలేదు, అట్లున్నది. ఆ మండుతున్న చూసారా, ఆ మండుతున్న ఇటుక, ఆ వాసన స్మెల్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఓ స్మెల్ మీకు ఆయేగా, ఓ ఉదర్ పే స్మెల్
मालूम नहीं मेरे को मालूम नहीं होता మాలూం నై నాకు హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు అన్నట్టుగా ఉన్నది కదా. సరే ఏదేమైనా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఈ గ్రామం వాళ్ళకు ఆ పొగ మొత్తం అటు పోతున్నది. దీని మీద కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా. చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అకృత్యాలు, ఇంకా చాలా చూపెట్టే ప్రయత్నం చేస్తా.